పహల్గామ్ ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయింది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సింధు నదీ జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే భారతదేశంలోకి పాకిస్తాన్ పౌరులకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా ఆ దేశస్తులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అలాగే ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయ సిబ్బందిని 55 నుంచి 33కు తగ్గించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. 7 పాకిస్తానీ పౌరులు చాలా కాలంగా వీసాపై జార్ఖండ్లో నివసిస్తున్నారు. పాకిస్తానీలను వారి దేశానికి తిరిగి పంపాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఎందుకంటే జార్ఖండ్లో నివసిస్తున్న 7 పాకిస్తానీలు ఇండియాను వదలటం లేదని జార్ఖండ్ పోలీసులు ఒక నివేదికను తయారు చేసి హోంమంత్రిత్వ శాఖకు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన వైఖరి తీసుకుంది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీల వీసాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించి వారిని తిరిగి వారి దేశానికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 10 మంది పాకిస్తానీలు జార్ఖండ్లో నివసిస్తున్నట్టు సమాచారం. వీరిలో 7 మంది దీర్ఘకాలిక వీసాపై రాష్ట్రంలో నివసిస్తున్నారు. 7గురిలో ఒక పాకిస్తానీ పౌరుడు రాంచీకి చెందినవాడు, ఒకరు హజారీబాగ్కు చెందినవాడు, 2 జంషెడ్పూర్కు చెందినవారు, మరో 2 ధన్బాద్కు చెందినవారని అధికారులు తెలిపారు. జార్ఖండ్ పోలీసులు వీరికి సంబంధించిన నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపారు. దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్న పాకిస్తానీలు వివాహం అయినప్పటి నుండి 10-12 సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో నివసిస్తున్నారు. కానీ ఒక అధికారి నుండి అందిన సమాచారం ప్రకారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వుల్లో అలాంటి వారికి మినహాయింపు ఇచ్చింది. దీని అర్థం ప్రస్తుతానికి వారు భారతదేశం విడిచి వెళ్లవలసిన అవసరం లేదు. వారు ఇప్పుడు భారత్లోనే ఉండొచ్చు. రాంచీలోని దోరాండాలో నివసిస్తున్న 2 మహిళలకు 3 పిల్లలు ఉన్నారు. వారు పాకిస్తానీలు. కానీ ఈ 3 పిల్లల తల్లి ఇప్పటికీ భారతీయ పౌరురాలే. ఈ పిల్లలు వారి అమ్మమ్మ ఇంట్లో నివసిస్తున్నారు. వీరిలో ఒక అబ్బాయికి 2 ఏళ్లు, మిగతా 2 అమ్మాయిలకు 7, 9 ఏళ్లు. తల్లి భారతీయ పౌరురాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశం పిల్లలపై అమల్లోకి రాదు. కానీ ఈ పిల్లల తల్లి అంటే ఆ 2 మహిళలు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళలేరు. కానీ 3 పిల్లలు ఒంటరిగా పాకిస్తాన్కు వెళ్ళలేరు కాబట్టి వారికి కూడా మినహాయింపు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ పిల్లల తండ్రి సరిహద్దుకు వచ్చి వారిని స్వీకరిస్తే అప్పుడు మాత్రమే 3 పిల్లలను పాకిస్తాన్కు పంపగలరు. ఈ కేసులో జార్ఖండ్ పోలీసులు అన్ని అంశాలు దృష్టిలో ఉంచుకుని ఒక నివేదికను రూపొందించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపారు. ఈ నివేదిక ద్వారా జార్ఖండ్ పోలీసులు వాస్తవ పరిస్థితి గురించి హోంమంత్రిత్వ శాఖకు తెలియజేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి ఏవైనా సూచనలు అందిన తర్వాతే జార్ఖండ్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు. పహల్గామ్ ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయింది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సింధు నదీ జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే భారతదేశంలోకి పాకిస్తాన్ పౌరులకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా ఆ దేశస్తులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అలాగే ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయ సిబ్బందిని 55 నుంచి 33కు తగ్గించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. 7 పాకిస్తానీ పౌరులు చాలా కాలంగా వీసాపై జార్ఖండ్లో నివసిస్తున్నారు. పాకిస్తానీలను వారి దేశానికి తిరిగి పంపాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఎందుకంటే జార్ఖండ్లో నివసిస్తున్న 7 పాకిస్తానీలు ఇండియాను వదలటం లేదని జార్ఖండ్ పోలీసులు ఒక నివేదికను తయారు చేసి హోంమంత్రిత్వ శాఖకు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన వైఖరి తీసుకుంది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీల వీసాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించి వారిని తిరిగి వారి దేశానికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 10 మంది పాకిస్తానీలు జార్ఖండ్లో నివసిస్తున్నట్టు సమాచారం. వీరిలో 7 మంది దీర్ఘకాలిక వీసాపై రాష్ట్రంలో నివసిస్తున్నారు. 7గురిలో ఒక పాకిస్తానీ పౌరుడు రాంచీకి చెందినవాడు,
ఒకరు హజారీబాగ్కు చెందినవాడు, ఇద్దరు జంషెడ్పూర్కు చెందినవారు, మరో ఇద్దరు ధన్బాద్కు చెందినవారని అధికారులు తెలిపారు. జార్ఖండ్ పోలీసులు వీరికి సంబంధించిన నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపారు. దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్న పాకిస్తానీలు వివాహం అయినప్పటి నుండి 10-12 సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో నివసిస్తున్నారు. కానీ ఒక అధికారి నుండి అందిన సమాచారం ప్రకారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వుల్లో అలాంటి వారికి మినహాయింపు ఇచ్చింది. దీని అర్థం ప్రస్తుతానికి వారు భారతదేశం విడిచి వెళ్లవలసిన అవసరం లేదు, వారు ఇప్పుడు భారత్లోనే ఉండొచ్చు. రాంచీలోని దోరాండాలో నివసిస్తున్న ఇద్దరు మహిళలకు 3 పిల్లలు ఉన్నారు. వారు పాకిస్తానీలు. కానీ ఈ 3 పిల్లల తల్లి ఇప్పటికీ భారతీయ పౌరురాలే. ఈ పిల్లలు వారి అమ్మమ్మ ఇంట్లో నివసిస్తున్నారు. వీరిలో ఒక అబ్బాయికి 2 ఏళ్లు, మిగతా ఇద్దరు అమ్మాయిలకు 7-9 ఏళ్లు. తల్లి భారతీయ పౌరురాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశం పిల్లలపై అమల్లోకి రాదు. కానీ ఈ పిల్లల తల్లి అంటే ఆ ఇద్దరు మహిళలు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళలేరు. కానీ 3 పిల్లలు ఒంటరిగా పాకిస్తాన్కు వెళ్ళలేరు కాబట్టి వారికి కూడా మినహాయింపు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ పిల్లల తండ్రి సరిహద్దుకు వచ్చి వారిని స్వీకరిస్తే అప్పుడు మాత్రమే 3 పిల్లలను పాకిస్తాన్కు పంపగలరు. ఈ కేసులో జార్ఖండ్ పోలీసులు అన్ని అంశాలు దృష్టిలో ఉంచుకుని ఒక నివేదికను రూపొందించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపారు. ఈ నివేదిక ద్వారా జార్ఖండ్ పోలీసులు వాస్తవ పరిస్థితి గురించి హోంమంత్రిత్వ శాఖకు తెలియజేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి ఏవైనా సూచనలు అందిన తర్వాతే జార్ఖండ్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు. పెహల్గాం ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయింది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సింధు నదీ జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే భారతదేశంలోకి పాకిస్తాన్ పౌరులకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా ఆ దేశస్తులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అలాగే ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయ సిబ్బందిని 55 నుంచి 33కు తగ్గించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. 7 పాకిస్తానీ పౌరులు చాలా కాలంగా వీసాపై జార్ఖండ్లో నివసిస్తున్నారు. పాకిస్తానీలను వారి దేశానికి తిరిగి పంపాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఎందుకంటే జార్ఖండ్లో నివసిస్తున్న 7 పాకిస్తానీలు ఇండియాను వదలటం లేదని జార్ఖండ్ పోలీసులు ఒక నివేదికను తయారు చేసి హోంమంత్రిత్వ శాఖకు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన వైఖరి తీసుకుంది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీల వీసాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించి వారిని తిరిగి వారి దేశానికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 10 మంది పాకిస్తానీలు జార్ఖండ్లో నివసిస్తున్నట్టు సమాచారం. వీరిలో 7 మంది దీర్ఘకాలిక వీసాపై రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఈ 7గురిలో ఒక పాకిస్తానీ పౌరుడు రాంచీకి చెందినవాడు, ఒకరు హజారీబాగ్కు చెందినవాడు, ఇద్దరు జంషెడ్పూర్కు చెందినవారు, మరో ఇద్దరు ధన్బాద్కు చెందినవారని అధికారులు తెలిపారు. జార్ఖండ్ పోలీసులు వీరికి సంబంధించిన నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపారు. దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్న పాకిస్తానీలు వివాహం అయినప్పటి నుండి 10-12 సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో నివసిస్తున్నారు. కానీ ఒక అధికారి నుండి అందిన సమాచారం ప్రకారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వుల్లో అలాంటి వారికి మినహాయింపు ఇచ్చింది. దీని అర్థం ప్రస్తుతానికి వారు భారతదేశం విడిచి వెళ్లవలసిన అవసరం లేదు, వారు ఇప్పుడు భారత్లోనే ఉండొచ్చు. రాంచీలోని దోరాండాలో నివసిస్తున్న ఇద్దరు మహిళలకు 3 పిల్లలు ఉన్నారు. వారు పాకిస్తానీలు. కానీ ఈ 3 పిల్లల తల్లి ఇప్పటికీ భారతీయ పౌరురాలే. ఈ పిల్లలు వారి అమ్మమ్మ ఇంట్లో నివసిస్తున్నారు. వీరిలో ఒక అబ్బాయికి 2 ఏళ్లు, మిగతా ఇద్దరు అమ్మాయిలకు 7-9 ఏళ్లు. తల్లి భారతీయ పౌరురాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశం పిల్లలపై అమల్లోకి రాదు. కానీ ఈ పిల్లల తల్లి అంటే ఆ ఇద్దరు మహిళలు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళలేరు. కానీ 3 పిల్లలు ఒంటరిగా పాకిస్తాన్కు వెళ్ళలేరు కాబట్టి వారికి కూడా మినహాయింపు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ పిల్లల తండ్రి సరిహద్దుకు వచ్చి వారిని స్వీకరిస్తే అప్పుడు మాత్రమే 3 పిల్లలను పాకిస్తాన్కు పంపగలరు. ఈ కేసులో జార్ఖండ్ పోలీసులు అన్ని అంశాలు దృష్టిలో ఉంచుకుని ఒక నివేదికను రూపొందించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపారు. ఈ నివేదిక ద్వారా జార్ఖండ్ పోలీసులు వాస్తవ పరిస్థితి గురించి హోంమంత్రిత్వ శాఖకు తెలియజేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి ఏవైనా సూచనలు అందిన తర్వాతే జార్ఖండ్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు.